హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే చూద్దామండి. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ గడువు అయితే ముగియడం జరిగింది. మరి ముగిసిన తర్వాత సో చాలామంది అయితే ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అది ఎప్పుడు రాబోతుంది, మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఒక్కో ఉద్యోగానికి ఎంతమంది పోటీ పడుతున్నారు అనే వివరాలైతే మనం ఇప్పుడు చూసేద్దాం. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రిలిమ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి మన యాప్లో. దాని గురించి చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ప్రిలిమ్స్కి గాను టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే మీకోసం అందుబాటులోకి ఉంచామండి. తెలుగు మీడియంలో ఉంటాయి. కంప్లీట్గా తెలుగు అకాడమీ బేస్ చేసుకొని న్యూ సిలబస్ ఆధారంగా అయితే రూపొందించి మీకైతే అందచేయడం జరుగుతుందండి. సో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే సో కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చివరి నిమిషంలో పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి. మనం ఎన్ని బుక్స్ చదివినా, ఎంత కోచింగ్ తీసుకున్నా కూడా మనం ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనకు ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇది 150 రూపీస్ అండి. మన యాప్లో ఉంటాయి. ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేయండి. మన ఛానల్ లోగోతోనే ఉంటుందండి. ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి, బట్ ఆర్కే ట్యూటోరియల్ అని మన ఛానల్ లోగోతో నా ఫోటోతో ఉంటుంది. అది మాత్రమే డౌన్లోడ్ చేయండి, లేదా డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ముందుగా శాంపుల్ పేపర్ చూడండి ఫ్రెండ్స్, మన యాప్లో అయినా కూడా చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. కేవలం 150 రూపీస్కి అయితే వీటిని అందచేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తప్పకుండా తీసుకోండి. ఓకేనా, చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఇవి ఉంటాయి. లేదా యాప్లో కాకుండా డైరెక్ట్ కావాలంటే 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు పంపిస్తే మీకు తప్పకుండా సో పీడిఎఫ్ అయితే పంపడము జరుగుతుంది. అంతేకాకుండా మన యాప్లో కేవలం 500 రూపీస్కే స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పించడం జరిగిందండి. మీకు నచ్చిన టైంలో వినొచ్చు. ఓకే, ముందు డెమో క్లాసెస్ వినండి. సో మీకు నచ్చితే తీసుకోండి. మెయిన్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి, అంటే 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి ఈ వీడియో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఒక్కో పోస్టుకు 83 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు 5.09 లక్షల దరఖాస్తులు, 5,90,009 వరకు అయితే దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక్క ఉద్యోగానికి 83 మంది పోటీ పడుతున్నారు. ముగిసిన గడువు 22న ప్రాథమిక రాత పరీక్ష. ఎల్లుండి నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ అంటూ మనకైతే క్లియర్గా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు పోటెత్తాయి. ఒక్కో పోస్టుకు సుమారు 83 మంది పోటీ పడుతున్నారు. జగన్ ప్రభుత్వము 3 ఏళ్లుగా ఊరిస్తున్న 4వ ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్కు అనూహ్య స్పందన వచ్చింది. 25,000కు పైగా పోలీస్ పోస్టులు ఖాళీ ఉండగా అందులో 6,100 ఉద్యోగాల భర్తీకి మాత్రమే వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకులు మరి 5,09,579 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పిఆర్బి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ప్రాథమిక పరీక్షకు సోమవారం తర్వాత ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి నవంబర్ చివరి వారంలో 411 సబ్ ఇన్స్పెక్టర్ 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్ 3,580, ఏపీ ఎస్పీ 2,580 ఖాళీలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. నవంబర్ 30 నుంచి కానిస్టేబుల్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు శనివారం ముగిసింది. అభ్యర్థులు అనుమానాల నివృత్తి కోసము పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును అయితే చూడాలి అంటూ మనకైతే తెలియజేశారు. ఓకేనా, సో ఇక్కడ నవంబర్ అని ఇచ్చారు కానీ అది మిస్టేక్లో పడింది. సో ఇక్కడ కూడా చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటూ ఇక్కడైతే క్లియర్గా తెలియజేశారు. నేడు రేపు దరఖాస్తుల్లో మార్పులకు అవకాశము, అంటే 1 or 2 డేస్లో మనకు ఎడిట్ ఆప్షన్ అయితే రాబోతుంది అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టులకు 5,09,579 మంది దరఖాస్తులు చేశారు. సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ
కానిస్టేబుల్ కలిపి మొత్తం 6,100 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయము తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. హాల్ టికెట్లు కూడా ఈ నెల 12వ తారీఖు నుంచి అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా. ఎడిట్ అంటే ఎవరైనా అప్లికేషన్లో మిస్టేక్ కనుక చేస్తుంటే తప్పకుండా మీరైతే ఇంకొక 2 డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. బై.